అండి, వెల్కమ్ టు కలగూరగంప. మనం కలగూరగంప కొత్త వెహికల్ తీసుకోబోతున్నాం. యాక్చువల్గా మనము కుకట్పల్లి స్టోర్ పెట్టినప్పుడే ప్లాన్ ఉండింది కానీ బట్ మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సపోర్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మధ్య మధ్యలో వెళ్ళడము అవన్నీ బయట వేరే వెహికల్ ఎంగేజ్ చేసుకొని పంపించడంతో అంటే వాళ్ళకి పే చేసే అమౌంట్ నిజానికి ఇది లోన్తో తీసుకుంటే వచ్చే ఇన్స్టాల్మెంట్ కంటే ఎక్కువైపోతుంది, డబుల్ అయిపోతుంది ఆల్మోస్ట్ మన దగ్గర మెటీరియల్స్ అన్నీ కూడా. అంటే చాలా ప్లేస్ల నుంచి వస్తూ ఉంటాయి కదా, వేరు ప్లేస్ల నుంచి వేరు పర్సన్స్ పికప్ చేసుకొని వస్తుంటారు. బట్ కూకట్పల్లికి మాత్రం వెహికల్ తెచ్చి అంటే ఒక సన్ సిటీ ఆ ఏరియా నుంచి వెహికల్ వచ్చి మొత్తం పికప్ చేసుకొని మెటీరియల్ అండ్ కూకట్పల్లికి వెళ్ళి అక్కడ డ్రాప్ చేసి అండ్ మళ్ళీ ఖాళీ ట్రైల్ తీసుకురావాలి. ఇవన్నీ డబల్ అయిపోతుంది అనమాట. సో మా వాళ్ళు చాలా ఫోర్స్ చేసిండ్రు. అయితే 2 నెలల నుంచి వెతుకుతూ అనుకున్నాము. గత 1 వీక్గా ఏదో అత్తాపూర్ వైపు ఉంది, మన షోరూమ్ అంటారు. అంటే రెగ్యులర్ కార్ షోరూమ్లలో దొరకవు కదా, ఇది సపరేట్ ఉంటుంది. అక్కడికో తక్కలేదు, ఇక్కడికో తిక్కలేదు, ఏందో తిక్క అయింది. బట్ ఫైనల్గా ఫోన్ చేసి ప్రాపర్ పర్సన్ రీచ్ అయ్యాక వాళ్ళే మనకి ఇంటికి తీసుకొని వస్తామని చెప్పారు అనమాట. సో మా పిల్లలందరూ ట్రయల్ వేసుకున్నారు, అంటే అందరు డ్రైవర్లు అయిపోయింది ఈరోజు. ఒకసారి చూసుకోండి. ట్రేస్ లెక్కేసి ఇట్లా ట్రేలు పడతాయి, అట్లా ట్రేలు పడతాయి, ఇట్లా కూడా చెక్ చేసినాము. దీనికి ఇంకా చాలా కథ ఉంది. ఇది ఇట్లనే తీసుకుంటే మనకి ఎందుకు పనికిరాదు. ఈ లోను దీనికి పక్కకు పెట్టేసి మళ్ళీ ఒక అమౌంట్ పే చేసి పైకి పెట్టి డోర్లు మూసేసి పైన క్లోజ్ చేసి, అంటే వర్షము చలి అన్నీ ఉంటాయి. చలి కాదు కానీ వర్షం ఉంటుంది. బట్ ఇంట్లో ఏం పట్టవు. యాక్చువల్లీ ఏంటంటే ప్రాపర్గా దీన్ని బిల్డ్ చేసుకుంటే కానీ మొత్తం సెట్ అవ్వదు అనమాట. మళ్ళీ ఎంత అవుతుందో దీని చేయడానికి 8 లక్షలు అవుతుంది. 80,000, 50, 60, 70 అవుతుంది. అవునా, అంతకే అవుతాయా? సో మంచిగా వేయించుకొని 1.5 లాక్ అవుతుందా? అన్నీ అయిపోతాయి. మళ్ళీ ఒక 1.5 పెడితే మన కలగూరగంప లోగో తోటి హైదరాబాద్ రోడ్ల మీద మన వెహికల్ తిరుగుతుంది అనమాట. సో బట్ అనుకుంటే సూపర్ అనిపిస్తుంది. ఏదైనా పోతుంటే జనరల్గా ఈ సూపర్ మార్కెట్లో ఈ రత్నదీపు, విజేత వీళ్ళందరూ తిరుగుతూ ఉంటాయి కదా, అరే మన వెహికల్ ఎప్పుడు వస్తుంది, మన లోగో ఎప్పుడు తిరుగుతుంది, ఇట్లా అనుకుంటుంటే. బట్ అట్లా అనుకుని చేయడానికి ఆల్మోస్ట్ 10 to 11 months పట్టింది అనమాట మనం అనుకున్నాక దీన్ని కొనడానికి. చూద్దాం, ఇది ఫస్ట్ వెహికల్. ఇట్లాంటి వెహికల్స్ బోల్డ్ రావాలా, చాలా తిరగాలి హైదరాబాద్ రోడ్లలో. అండ్ వీఆర్ ప్లానింగ్ సెకండ్ స్టోర్ ఎల్బీ నగర్, కొత్తపేట్. అక్కడ ఆల్మోస్ట్ 3 నెలల నుంచి తిరుగుతున్నాం, ఒక్క స్టోర్ దొరకలేదు. మీకు ఎవరికైనా మంచి స్టోర్ కనబడతాయి, ఎప్పుడు ఖాళీ షట్టర్ కనబడతాయి. ఓకేనా? వనసలిపురం చూసినాము, పనామగూడెం దగ్గర చూసినాము, కొత్తపేట చూసినాము, దిల్సుఖ్ నగర్ చూసినాము, ఇంకేం చూసినాం. తిరిగి యాస్టకొచ్చిపోయింది మాకైతే. బట్ ప్రాపర్ షట్టర్ దొరకట్లేదు మనకి. నాగోల్ వైపు కూడా అక్కడ దాకా చూసినాం. సరేనా, మన వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు కాబట్టి జర మంచి షట్టర్ ఏదైనా ఖాళీ అయితే చెప్పండి, లేదంటే మీవే షట్టర్స్ ఉంటే కూడా చెప్పండి నాకు. బట్ కూకట్పల్లి స్టోర్ ఐడియా ఉంది కదా, అట్లా ఉండాలన్నమాట కొంచెం లుక్ వైజ్గా. అండ్ ముందర ఒక మినిమం 4 కార్ పార్కింగ్ ఉండాలి.
అప్పుడు ఒకటి పెరిగినప్పుడు తర్వాత మీకే ఇచ్చేస్తారు అన్ని ఫ్రాంచైజీలు కాబట్టి చాలా పెరిగినప్పుడు ఇట్లాంటి వెహికల్స్ చాలా అవసరం అవుతాయి. ఇది కూడా సరిపోతుందో లేదో డీసీఎంలో కొనాలి మనం కొందాం. ఒకటొకటి ప్రాసెస్ అవుతూ ఉంటుంది, ఒకటొకటి గ్రోత్ అవుతుంటుంది. ప్రతి గ్రోత్ ప్రతి స్టెప్ మీతో ఇట్లనే షేర్ చేసుకుంటుంటా. ఓకేనా? బండి నచ్చిందా మీకు? ఈ వెహికల్లో ఈ మోడల్స్లో హై ఎండ్ మోడల్ ఇది. దీని తర్వాత కెపాసిటీ వైజ్గానో అదేందో తెలియదు కానీ దీని తర్వాత ఒకటి 1 లక్ష తక్కువ ఉంటుంది, ఇట్లా 2-3 ఉన్నాయి. బట్ ఇది హై ఎండ్ మోడల్ అంటే 1.7 ఎంత 1700 కిలోలు మోస్తుంది అనమాట ఇది. ఓకేనా? అట్లా హై ఎండ్ మోడల్కి వెళ్తున్నాం. ఏమో ఆటో గేర్ ఉండింటే నేనే నడిపించుకుంటూ పోతుంటే. యాక్చువల్గా ఇంకొకటి అనిపించింది అబ్బా, ఈ ఇయర్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి రైస్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా, ఆ లోపు కొని ఫస్ట్ వరకు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అన్ని ఇండ్లకు మన వెహికల్తోనే రైస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఎట్లుంటుంది అనిపించింది. ఇప్పుడే బియ్యం లెక్కలు వచ్చినాయి, వెహికల్ అయితే వచ్చింది. ఇంటికి ఎప్పుడు వస్తుందో తెలియదు మనకు. వెహికల్ అంటే ట్రయల్ వెహికల్ ఇది అనుకున్నారు. ఓకే, సో అట్లా శుభ సూచకంగా అందరి ఇళ్ళకు ఏం రాజు మన వెహికల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. అది కోరిక, అది ఎంత అవుతుందో తెలియదు. మనోళ్ళు ఓకే అంటే కొంచెం అటు ఇటుగా 15-20 రోజులు ఆగుతాం అందరం అంటే అట్లా చేద్దాం. ఓ పిల్ల కదిలియకు. సో లేదంటే ఇక ముందు వేరే వెహికల్ రైస్ పోతుంది, తర్వాత మనకి వస్తుంది అనమాట. మీకు అనుకుంటున్నారా మా ఆయనకు పని ఉంది బయటకు వాళ్ళ లోపల మీటింగ్ పెట్టుకొని కూర్చున్నాడు. ఆల్ ఇన్ వన్ అంటే ఓనర్ నేనే, క్లీనర్ నేనే, డ్రైవర్ నేనే. తెల్లంతా బకెట్ ఇచ్చి పట్టి కూడా తొడుగుమంటారు ఇల్లు జర్ర సంధిస్తాను. ఏమండి కాలు తిరగట్టు పోదాం అడిగి పడిపోతారా? ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. మర్చిపోకుండా అక్కడ ఒక దుకాణం ఉంటే చెప్పండి. ఓకే, బాయ్.